ఎస్ఎల్బీసీ టన్నెల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రేపు సాయంత్రం కల్లా లొకేట్ చేసిన నలుగురి ఆచూకీ లభ్యమవుతుందని చెప్పారు. మరో నలుగురు టీబీఎం మిషన్ కింద ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేశారు మంత్రి. టీబీఎం మిషన్ మొత్తం కట్ చేయాల్సి వచ్చిందన్నారు. పరిస్థితులు అవగాహన చేసుకోకుండా విమర్శించే వాళ్లకు సిగ్గుండాలని విమర్శించారు మంత్రి జూపల్లి. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ. మొన్న పురోగతి అనేది చాలా ఉంది. నాకు తెలిసి బహుశా రేపు రాత్రి వరకే ఒక నలుగురి ఆచూకీ అనేది రాడార్ ద్వారా లొకేట్ చేయడం జరిగింది. అంటే ఫ్రంటేజ్ ఉన్న వాళ్ళు. సో ఆ నలుగురికి సంబంధించి రేపు రాత్రి వరకు మనకు పూర్తిగా అది కంప్లీట్గా బయటికి తీయడం జరుగుతుంది. రెండవది, మిగతా నలుగురు ఆ యొక్క టీబీఎం మిషన్ ఫ్రంటేజ్లో ఉన్నారు. సో దానికి సంబంధించి వాళ్ళ అక్కడ 24 అడుగుల మేర బురద మట్టి అట్లాగే ఉన్నది. సో దానికి ఇంకొక రోజు ఎక్కువ సమయం పట్టవచ్చు, కొంత సమయం పడుతుంది. ఎక్కడైతే ఆ నలుగురి ఆచూకీ పలానా దగ్గర అంటే ఉన్నట్టుగా గుర్తు జరుగుతుందో అక్కడ సపరేట్గా అక్కడ మాన్యువల్గా మనుషుల ద్వారా కూడా మళ్ళీ తవ్వడం జరుగుతూ ఉంది. కొంత తవ్వడం కూడా జరిగింది. అది బహుశా రేపు మధ్యాహ్నం సాయంకాలం వరకు అది పూర్తయితే మనకు ఒక రిజల్ట్ అనేది వస్తుంది. సరే, చాలామంది చాలా మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఆలస్యమైంది అన్నట్టుగా, ప్రభుత్వం నిర్లక్ష్యం అన్నట్టుగా. అక్కడ లోపలికి వెళ్తే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఏజెన్సీలు కూడా ఒకటి కాదు, రెండు కాదు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఏజెన్సీలు కూడా ఆల్మోస్ట్ 11 మంది ఏజెన్సీలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా అనుభవం లేనోళ్ళు కాదు, ఆలోచన లేనోళ్ళు కాదు. అంటే జరిగినటువంటి సంఘటన తీవ్రత కావచ్చు, ఆ లొకేషన్ కావచ్చు, ఆ మెషినరీ అడ్డుపడ కావచ్చు, బురద కావచ్చు, నీళ్లు కావచ్చు, అంటే ఇంత క్లిష్టమైన కారణంగానే ఆలస్యమైంది తప్ప ఎక్కడ కూడా ఇంతకుముందు కొందరు మిత్రులు కూడా బీజేపీ కూడా మాట్లాడక తెలిసింది. ఇక ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేది కానీ ఇంకోటి కానీ లేదు. బీజేపీలో ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు, ఒకటి బీజేపీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి మహేశ్వర్ రెడ్డి గారు, పాయల్ శంకర్ గారు, అదేవిధంగా హరీష్ గారు, తర్వాత రామచంద్రారెడ్డి గారు, వీళ్ళందరూ వచ్చి మాట్లాడిపోవడం జరిగింది. మరి ముఖ్య విషయం ఏంటంటే ఇది 8వ రోజు. సరే, ఆ ఫస్ట్ అవర్ నుంచి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు కన్సర్న్ మినిస్టర్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, నేను, నాతో పాటు చాలామంది ఎమ్మెల్యేలు, కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారు, మంత్రి గారు, జానారెడ్డి గారు, అందరం కూడా దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నాం. ఏది ఏమున్నా ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నాం. త్వరితగతిన బయటికి తీసుకురావడం కోసం ఫస్ట్ అవర్ నుంచే ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి బీజేపీ నాయకులు ఇప్పుడే వచ్చి కొంత మాట్లాడిపోయినట్టుంది. ఒకటి నేను విజ్ఞప్తి చేయడం ఏంటంటే, ఇప్పుడు ఈ ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సంస్థలే. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా వాడుకుంటా ఉన్నాం. సరే, వాళ్ళు ఎక్కువ విమర్శించకపోయి ఉండొచ్చు, కానీ ఏది ఏమున్నా ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి మెజర్స్ తీసుకోవాలో ఆ రకమైన మెజర్స్ తీసుకుంటా ఉన్నాం. త్వరితగతిన అక్కడ ఉన్నటువంటి లోపల చిక్కుకున్న 8 మందిని తీసుకురావడం కోసం నిరంతరం 24 అవర్స్ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 4 షిఫ్టులలో ఒక్కొక్క షిఫ్ట్కు 70 మంది చొప్పున, ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టుగా ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ, ఆర్మీ కానీ, నేవీ కానీ, సోమని 12 డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి, నిరంతరం పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరు ఏం చెప్పినా ఇది ప్రభుత్వ వైఫల్యం కానే కాదు. ఇది న్యాచురల్ కెలామిటీ, ఇది ప్రకృతి వైపరీత్యం, అనుకోకుండా జరిగిన